2. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కల్కి 2898 AD సీక్వెల్ టాప్ లో ఉందని చెప్పటంలో అతిశయోక్తి లేదు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మొదటి భాగం 1000 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విజయానికి కొనసాగింపుగా రెండో భాగం పనులు హైదరాబాద్ లో శరవేగంగా సాగుతున్నాయి. ఇక ఈ స్థాయి అంచనాలకు ప్రధాన కారణం ఇందులో నటిస్తున్న స్టార్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి మహానటులు ఒకే తెరపై కనిపించబోతుండటం అభిమానులకు అసలైన పండుగలా మారింది. ఇక తాజాగా షూటింగ్ స్పాట్ లో ఈ ఇద్దరు దిగ్గజాలు కలుసుకున్న క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ లో సీక్వెల్ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ కారణంగా ముంబైలోని తన నివాసం వద్ద ప్రతి ఆదివారం జరిగే అభిమానుల భేటీకి కూడా హాజరు కాలేకపోయారు. ముందుగానే బ్లాగ్ ద్వారా అభిమానులకు సమాచారం ఇచ్చి క్షమాపణలు తెలిపారు. ముందు పని తర్వాతే విశ్రాంతి అంటూ తన కట్టుబాటును చాటుకున్నారు. మొదటి భాగంలో అశ్వత్థామగా కనిపించిన బిగ్ బీ నటన ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఇప్పుడు రెండో భాగంలో ఆ పాత్ర మరింత శక్తివంతంగా ఉండబోతుందన్న అంచనాలు మరింత వ్యక్తమవుతున్నాయి. ఈ షెడ్యూల్లో అసలైన హైలైట్ ఏమిటంటే అమితాబ్, కమల్ దాదాపు 4 దశాబ్దాలు అంటే 40 సంవత్సరాల తర్వాత ఒకే ప్రాజెక్టులో కలిసి నటిస్తున్నారు. 1985లో వచ్చిన గేర్ ఆఫ్టర్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అరుదైన విషయంగా మారింది. కమల్ ను ఆత్మీయంగా హత్తుకున్న ఫోటోను అమితాబ్ పంచుకుంటూ ఇన్నేళ్ల తర్వాత కమల్ ను కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది అని భావోద్వేగంగా రాశారు. ఈ ఫోటోలు చూస్తుంటే సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలపై ఆసక్తి మరింతగా పెరిగింది. మొదటి భాగంలో అమితాబ్ అశ్వత్థామగా పూర్తి స్థాయి పాత్రలో మెప్పించారు. ఇక కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ పాత్ర మాత్రం చివర్లో కొద్దిసేపు మాత్రమే కనిపించి పెద్ద సస్పెన్స్ ను మిగిల్చింది. మొదటి భాగంలో ఈ ఇద్దరికి కలిసి సన్నివేశాలు లేకపోయినా సీక్వెల్ లో మాత్రం వీరి మధ్య యాక్షన్ సన్నివేశాలు ఉండే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. అశ్వత్థామ పవర్ ఇప్పటికే ప్రేక్షకులకు తెలిసిపోయింది. ఇక సుప్రీం యాస్కిన్ గా కమల్ విలక్షణ నటన వెండితెరపై మరోసారి మాయం చేయబోతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. రెండో భాగం ప్రధానంగా కర్ణ, అశ్వత్థామ పాత్రల చుట్టూ తిరుగుతుందని సమాచారం. మొదటి భాగంలో ప్రభాస్ భైరవ పాత్రలో కర్ణుడి అంశాలు చూపించారు. ఇప్పుడు ఆ కర్ణుడి నేపథ్యాన్ని మరింత లోతుగా చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. యాక్షన్ తో పాటు భావోద్వేగాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నాగ్ అశ్విన్ స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తున్నారట. మొదటి భాగం 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో సీక్వెల్ పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అమితాబ్, కమల్ తో పాటు ప్రభాస్ వంటి స్టార్ హీరో ఉండటం సినిమాపై హైప్ ను మరింతగా పెంచుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్లో కీలక కాంబినేషన్ సీన్లను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక దీపికా పదుకుని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నారన్న వార్తల తర్వాత ఆమె స్థానంలో సాయి పల్లవిని తీసుకుంటున్నారన్న ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మొత్తానికి అశ్వత్థామ వర్సెస్ సుప్రీం యాస్కిన్ పోరాటం ఎలా ఉండబోతుందో చూడాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, కల్కి 2 రాబోయే రోజుల్లో మళ్లీ బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరిగి రాయటానికి సిద్ధమవుతోంది. కల్కి 2 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కల్కి 2898 AD సీక్వెల్ టాప్ లో ఉందని చెప్పటంలో అతిశయోక్తి లేదు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మొదటి భాగం 1000 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విజయానికి కొనసాగింపుగా రెండో భాగం పనులు హైదరాబాద్ లో శరవేగంగా సాగుతున్నాయి. ఇక ఈ స్థాయి అంచనాలకు ప్రధాన కారణం ఇందులో నటిస్తున్న స్టార్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి మహానటులు ఒకే తెరపై కనిపించబోతుండటం అభిమానులకు అసలైన పండుగలా మారింది. ఇక తాజాగా షూటింగ్ స్పాట్ లో ఈ ఇద్దరు దిగ్గజాలు కలుసుకున్న క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ లో సీక్వెల్ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ కారణంగా ముంబైలోని తన నివాసం వద్ద ప్రతి ఆదివారం జరిగే అభిమానుల భేటీకి కూడా హాజరు కాలేకపోయారు. ముందుగానే బ్లాగ్ ద్వారా అభిమానులకు సమాచారం ఇచ్చి క్షమాపణలు తెలిపారు. ముందు పని తర్వాతే విశ్రాంతి అంటూ తన కట్టుబాటును చాటుకున్నారు. మొదటి భాగంలో అశ్వత్థామగా కనిపించిన బిగ్ బీ నటన ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఇప్పుడు రెండో భాగంలో ఆ పాత్ర మరింత శక్తివంతంగా ఉండబోతుందన్న అంచనాలు మరింత వ్యక్తమవుతున్నాయి. ఈ షెడ్యూల్లో అసలైన హైలైట్ ఏమిటంటే అమితాబ్, కమల్ దాదాపు 4 దశాబ్దాలు అంటే 40 సంవత్సరాల తర్వాత ఒకే ప్రాజెక్టులో కలిసి నటిస్తున్నారు. 1985లో వచ్చిన గేర్ ఆఫ్టర్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అరుదైన విషయంగా మారింది.
మారింది. కమల్ ను ఆత్మీయంగా హత్తుకున్న ఫోటోను అమితాబ్ పంచుకుంటూ ఇన్నేళ్ల తర్వాత కమల్ ను కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది అని భావోద్వేగంగా రాశారు. ఈ ఫోటోలు చూస్తుంటే సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలపై ఆసక్తి మరింతగా పెరిగింది. మొదటి భాగంలో అమితాబ్ అశ్వత్థామగా పూర్తి స్థాయి పాత్రలో మెప్పించారు. ఇక కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ పాత్ర మాత్రం చివర్లో కొద్దిసేపు మాత్రమే కనిపించి పెద్ద సస్పెన్స్ ను మిగిల్చింది. మొదటి భాగంలో ఈ ఇద్దరికి కలిసి సన్నివేశాలు లేకపోయినా సీక్వెల్ లో మాత్రం వీరి మధ్య యాక్షన్ సన్నివేశాలు ఉండే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అశ్వత్థామ పవర్ ఇప్పటికే ప్రేక్షకులకు తెలిసిపోయింది. ఇక సుప్రీం యాస్కిన్ గా కమల్ విలక్షణ నటన వెండితెరపై మరోసారి మాయం చేయబోతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. రెండో భాగం ప్రధానంగా కర్ణ, అశ్వత్థామ పాత్రల చుట్టూ తిరుగుతుందని సమాచారం. మొదటి భాగంలో ప్రభాస్ భైరవ పాత్రలో కర్ణుడి అంశాలు చూపించారు. ఇప్పుడు ఆ కర్ణుడి నేపథ్యాన్ని మరింత లోతుగా చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. యాక్షన్ తో పాటు భావోద్వేగాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నాగ్ అశ్విన్ స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తున్నారట. మొదటి భాగం 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో సీక్వెల్ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అమితాబ్, కమల్ తో పాటు ప్రభాస్ వంటి స్టార్ హీరో ఉండటం సినిమాపై హైప్ ను మరింతగా పెంచుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్లో కీలక కాంబినేషన్ సీన్లను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక దీపికా పదుకుని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నారన్న వార్తల తర్వాత ఆమె స్థానంలో సాయి పల్లవిని తీసుకుంటున్నారన్న ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మొత్తానికి అశ్వత్థామ వర్సెస్ సుప్రీం యాస్కిన్ పోరాటం ఎలా ఉండబోతుందో చూడాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, కల్కి 2 రాబోయే రోజుల్లో మళ్లీ బాక్సాఫీస్ చరిత్రను తిరిగి రాయటానికి సిద్ధమవుతోంది.